ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యం చూద్దామని ఏటింగ్ చేస్తుండొచ్చురు అంతా. గా ముచ్చట్లన్నీ చెప్పుకుందాం గాని మొదలు హెడ్లైన్ చూడురి. రేపే రామయ్య కొలువు తీరేది, ప్రధాని చేతుల మీకెళ్ళే నడిచేది. రాముడు పుట్టింది ఈ మహల్లనే, శీతం పోతుర్రు భక్తులు చూడాలని. బియ్యపు గింజలతోని రామాలయం, భక్తిని సాటుకుంటానికే ఇగురం. బయటి దేశం నుంచొచ్చి వ్యవసం, నెలకు 1,00,000 ఎటువోదట ఆదాయం. కుక్క పిల్లల మీద అంజన్న పాయిరం, చూసినోళ్లకు అనిపిస్తది సంబురం. అయోధ్య అయోధ్య అయోధ్య, దేశమంతటా అయోధ్య గురించే చర్చలు, రాముని గొలుసుకునే పాటలు, ఏడ చూసినా రామనామ జపమే, ఇండ్ల మీద రాములవారి జెండాలే. సోమవారమే అయోధ్యలా బాలరాముడు కొలువు తీరబోతున్నాడు. మరి ఇక గుడిలా ఎసొంటి పూజ కార్యాలుంటాయి, ఎవరెవరు రాబోతున్నారు, ఎవరి చేతుల మీకెళ్ళి ఏం కార్యాలు నడుస్తాయి, ఏర్పాట్లు ఎట్లెట్లా ఉన్నాయి అన్నీ అరుసుకోవాలి కదా. చలో అయోధ్య. రైట్, రాములవారి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య రెడీ అయింది. ఇవాళ రాములల్లాకు 125 కలశాలతో తానం చేపించి పవలింపజేసిండ్రు. గుడిని తీరు పువ్వులు, పూలదండలు, రంగురంగుల లైట్లతో ముద్దుగా సింగారిచ్చిండ్రు. ఇక సోమవారం పగటిలు 12:30 ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యాలు చాలైతాయి. ప్రధాని మోడీ సార్ చేతుల మీదుగా జరిగే ఈ కార్యానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మారిషస్, ఆఫ్రికా ఇట్లా 54 దేశాల నుంచి 100 మంది దునియా పెద్ద చుట్టాలు వస్తున్నారు. దేశం అంతటి నుంచి సుతా 7,000 మంది గెస్టులు రాబోతున్నారు. పార్టీల లీడర్లు, సంఘాల లీడర్లు, సినిమోళ్ళు, ఆటగాళ్లు, పాటగాళ్లు అందరు వస్తున్నారు. కాబట్టి ఎవ్వరికి ఏ తిప్పలు రాకుండా సెంటర్ ఎస్పీజీ కమాండోలు, లోకల్ పోలీసులతోని గట్టి బందోబస్తు పెట్టిర్రు. సీమ సిటుక్కుమన్నా తెలిసేటట్టు అయోధ్య అంతటా సీక్రెట్ కెమెరాలు పెట్టిర్రు. ముఖాలు గుర్తుపట్టే కొత్త టెక్నాలజీ ఉన్న కెమెరాలు సుతా అడకం చేసిర్రట. ఇక అయోధ్య గోడలన్నీ రాముల వారి బొమ్మలతో నింపేసిర్రు. అతి ముఖ్యమైన కార్యం నడుస్తుంది కాబట్టి ఇవాళ రేపు భక్తులను లోపలికి పోనీయరట. 23 తారీఖు నుంచి భక్తులకు రాములల్లా దర్శన భాగ్యం కల్పిస్తారట. ఇక రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యం చూస్తానికి దేశంలో అన్ని పట్టణాలలో స్క్రీన్లు పెట్టిర్రు. ఇక పెద్ద చుట్టాలు అందరి కోసం 1 నెంబర్ సౌలతులతో పెద్ద టెంట్ సిటీలు కట్టించి పెద్ద హోటళ్ళన్నీ బుక్ చేసిర్రు. దేశం అంతటి నుంచి భక్తులు చూత బగ్గబోతుండే వరకు కడమ హోటళ్లలో అర్రల కిరాయిలు పెంచేసిర్రట. స్వీట్లు, వస్తువులు ఏది ముట్టుకున్నా బగ్గు అంటున్నాయి రేట్లు. ప్రాణ ప్రతిష్ఠ ఎట్లెట్లా జరుగుతుందో రేపు చెప్పుకుందాం గానీ ఏర్పాట్లు మాత్రం దుమ్ము లేస్తాటు చేసిర్రు పో. దేశమంతా గుళ్ళకాడ, మైదానాలలో పెద్ద టీవీలు పెడుతుర్రు. ఎక్కడోళ్ళు అక్కడ చూడుర్రని మన V6 లో సుతా కండ్లకు కట్టినట్టే చూపిస్తాం. అంతా తయారుండుర్రిగా. అమ్మమ్మలో ఊరికి పోయినప్పుడు, నాయనమ్మ ఇంటికి పోయినప్పుడు ఆ ఇల్లు దోస్తులకు, చుట్టాలకు చూపెట్టుకుంటా గీ ఇంట్లోనే నేను పుట్టింది, పెరిగింది, ఈడనే కూకొని ఆడుకునేది. అటు పక్కకు పెద్ద బావి ఉండేది, దాని దగ్గరలోనే ఓ పెద్ద చింత చెట్టు, యాప చెట్టు, ఓ 2 జామ చెట్లు ఉండేటి, అందరం గుడి ముద్దుగా ఆడుకునేటోళ్ళం అని చెప్తుంటారు. మరి రాములవారు పుట్టిందేడా? అయోధ్యలో అంటురులే. మరి అయోధ్యలో ఏడా అంటే దిక్కులేం చూస్తారు కానీ గీ ముచ్చట చూడుర్రిగా. అయోధ్యలో రాముడు పుట్టింది గీ మహల్లనే. త్రేతాయుగంలో దశరథ మహారాజు కట్టించిన బంగులు ఇది. లోపడికి పోయే కాడ చూడు ఎంత పెద్ద తలుపులో. గీ చిన్న గేట్లకెళ్లే లోపడికి పోవాలి ఎవరు పోయినా. ఇక పక్కకే కాపలదారులు ఉండటానికి గీ సౌలతి. మహల్లకు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనే వివరాలు రాసుకుంటారు అన్నట్టు. రాజుకు సమస్యలు చెప్పుకుంటానికి వచ్చిన వాళ్ళు గూకుంటానికి రావి చెట్టు, దాని చుట్టూ గద్దె కట్టిర్రు. ఈడనే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆటలాడుకునేది. అసలు మహల్ లోపటి ఉంటది. ఇక సోమవారం ప్రాణ ప్రతిష్ఠ ఉన్నది కాబట్టి దశరథ మహల్ ను చూస్తానికి శతం మంది భక్తులు వస్తుర్రు. మహల్ లోపటి ఇట్లుంటది.
పెట్టంగానే అంజన్నం దర్శించుకునేటట్టు లోపల గుడి కట్టిండ్రు. ఈడనే చిన్నప్పుడు రాముల వారు అన్నదమ్ములతోనే ఆడిపాడేది. మహల్ చూస్తానికి వచ్చిన భక్తులను ఎవ్వలను మందలిచ్చినా పూనకాలు వచ్చినా టూగిపోతున్నారు రాముల వారి మహల్ను చూసిన సంబరంలా. अवध धाम धाम आदिपति अवतारण पति राम सकल सिद्धिपति जानकी दासनपति हनुमान, ये वो श्री अयोध्या जी हैं। आप देखेंगे हमारे शास्त्र उपनिषद ब्रह्म सूत्र और स्मृतियां कह रही हैं రాముడు పుట్టిన కాంచెల అరణ్యవాసం పోయేదాకా ఈ మహల్లోనే ఉన్నాడట. ఇంత గొప్ప మహల్ను కట్టినందుకు దశరథుని ఈ మహల్లోనే నిలబెట్టుకొని కోల్చుకుంటుర్రు. అగో తలుపులు తీయంగానే మహారాజు దర్శనానికి ఎట్లా పోతున్నారో దశరథునితో పాటు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సుతగొలువు తీరిండ్రు. ఏహే ఎంత అని చెప్తాం గాని రామచంద్రుడు పుట్టి పెరిగిన మహల్ ఎట్లున్నదో అంత కలిపి మీరే చూడుర్రిగా. అయోధ్యల రాముని గుడి కడుతున్నాం, శాతనైన కాడికి ఆసరగారి అని రామజన్మభూమి ట్రస్టోళ్ళు ఆవాజిస్తే మేమిస్తామని 100 కోట్ల రూపాయల విరాళాలు పంపిండ్రు. రాముని సేవల సుత భాగం కావాలని కొందరు పాదుకలు చేసి పంపితే కొందరు గంట అగరబత్తి నగలు చేసి పంపిండ్రు. గుడి కట్టుడు పూర్తయి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది కాబట్టి రాముని మీద భక్తిని తీరు రూపాల సాటుకుంటురు భక్తులు. గీళ్ళు గిట్ల టాలెంట్ చూపించిండ్రు. ఇటు అయోధ్య రామ మందిరం, అటు పక్కకు ఉడత మీద పాయరం చూపిస్తున్న రాముల వారు. అద్దిరిపోయిందిలే అటు. అట్లాని పెన్సిల్ తోనో బుర్సుతోనో వేసిన బొమ్మ గాజుల్లో మంచిగా చూడండి. బియ్యపు గింజలతోని అయోధ్య గుడిని అచ్చు గుద్దినట్టు దించిండు గీ కాక. పేరు రాజేంద్ర, నిర్మల్ జిల్లా అయితే బొంబాయిలు ఉంటున్నాడు. అగో బియ్యపు గింజలను ఒక్కొక్కటి తీసుకుంటా ఎంత ఓపికతోని వేరుస్తున్నాడో. మొదలు అయోధ్య రామ మందిరం బొమ్మ తీసుకొని దాని మీద ఇట్లా బియ్యపు గింజలు వేర్చిండన్నట్టు. పతొక్క గింజ మీద సుత తెలుగు హిందీ ఇంగ్లీష్ లా రామనామం రాసిండు. 9 రోజులు చెమట తీసిండట కాక గీ అద్భుతం చేస్తానికి. నా వంతు కృషి చేసి చిన్న ఉత్సభక్తి రూపంగా రాముల వారికి సమర్పించుకోవాలనేది నా ఉద్దేశం. ఇక గిదైతే ఇంకో లెవెల్ ఉన్నదుల్లా. అట్లాని కర్రెతో చేసిన గుడి కాదుల్లో, ఇది సుత బియ్యపు గింజలతో కట్టిన గుడే. అగో ఒక్కొక్క గింజ వేసుకుంటా వీటిని అతక పెట్టుకుంటా పోతున్నాడు కాక. 16,000 బియ్యపు గింజలను ఓదాని మీద ఒకటి వేసుకుంటా 60 గంటలు చెమట తీసిండట ఈ గుడి కడతానికి. జగిత్యాల జిల్లాలుండే గీ ఆర్టిస్టు పేరు దయాకర్. ప్రధాని మోడీ సార్కు గిఫ్ట్ ఇవ్వాలని తయారు చేసిండట ఈ గుడిని. ఆర్టిస్టులు ఇట్లా భక్తిని సాటుకుంటే మహారాష్ట్ర నాగ్పూర్లో ఓ స్కూల్ పోరలు గీ తీర్ల సాటుకున్నారు. వరెవ్వా, ముంగట టీచర్ అమ్మ ఎట్లా చేస్తే పోరలంతా అట్లనే ఎంత ముద్దుగా ఎగురుతున్నారు. అయోధ్య రాముని పాటలకు అద్దిరిపోయే స్టెప్పులేసి ఇట్లా భక్తిని చాటుకుండ్రు. ఎవ్వలకు దోషినట్టు వాళ్ళు అయోధ్య రాముని గొలుసుకుంటుండ్రు, తలుసుకుంటుర్రు అన్నట్టు. ఇప్పటి పోరలను ఏం కావాలనుకుంటున్నావు అని అడిగితే ఒకరు అమెరికా అంటే ఇంకొకరు ఆస్ట్రేలియా, ఇక కొందరు కెనడా లండను డెన్మార్కు ఇట్లా బయటి దేశాలకు పోయి పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఆడనే కొలువు కొట్టి బగ్గ పైసలు సంపాదించాలి అంటారు. అంతేగాని ఈడనే ఉండి ఏదో కొలువు చేస్తాం అని అయితే ఎవ్వరన్నారు. చదువుకోనోళ్ళు సుత గల్ఫ్ దేశాలకు పోయి బగ్గ పైసలు కమాయించాలి అని లైన్లు కడుతున్నారు. ఇక ఆడ ఎట్లుంటుందో చాలా మందికి ఎరుకున్న ముచ్చట్నే. అయితే ఇక అసలు ముచ్చట ఏంటంటే మూట ముళ్ళ సదురుకొని సర్ది కట్టుకొని పోతున్నాడంటే ఏదో పెద్ద టూరే వేసినట్టున్నాడు అనుకునేరు. వ్యవసాయం చేస్తానికి పోతున్నాడన్నా. క్యాబేజీ ఖాతా ఎప్పుడొస్తుంది, క్యారెట్ కోతకొచ్చినట్టేనా, వంకాయ వండుకునేటట్టు కాసిందా అని చూసి కోతకొచ్చినాయన్ని తెంపుతున్నాడు. అన్నకు 8 ఎకరాల పొలం ఉంటే 5 ఎకరాల వరి పత్తేసి కడమ 3 ఎకరాల పండ్లు కూరగాయలు వండిస్తున్నాడు. ఇట్లా బొచ్చెడు మంది వ్యవసాయం చేస్తారు. ఇంట్లో వింతేముంది అంటురా.
జగిత్యాల జిల్లా పెంబట్లలో ఉండే అన్న పేరు వెంకటేష్. అందరి లెక్కనే బతుకుతానికి బయట దేశం పోయి ఆడ కష్టాలు పడలేక ఇంటికొచ్చి వ్యవసాయం ముంగటేసుకున్నాడు. కంపల్సరీ మబ్బుల 4కి లేచి రాత్రి 8-9:30కు ఇంటికి వద్దాం. నేను సింగపూర్లో వర్క్ చేసినప్పుడు అదే పని గిట్టం మనం గిట్టం మన పొలం ఉండి మనం గిట్ట పొలంలో వేసుకున్నట్టయితే రైతు 100% సక్సెస్ ఇక దీనికి. అట్లా అని అందరి లెక్క వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నలు వండిస్తే ఫాయిదా లేదనుకొని కూరగాయలు పండ్ల దిక్కు మర్రిండట. ఒక 20-30 గుంటలనేమో ఒక 10-15 రకాల కూరగాయలు పండిస్తున్నాం. ఇది ఏంటంటే డైలీ మార్కెట్కు పోయేది అన్నట్టు. క్యారెట్, కొత్తిమీరాకు, కాలీఫ్లవర్, క్యాబేజీ. ఇవి 20 గుంటలలోనే 15 తీర్ల కూరగాయలు వండిస్తున్నాడు. ఇంకో దిక్కు 3 ఎకరాల సపోటా, కాశ్మీర్ రెడ్ యాపిల్ బేర్ వండిస్తున్నాడు. వ్యవసాయమంతా ఈ ఇద్దరు అన్నదమ్ములే నడిపిస్తున్నారట. కలుపు తీసుడు గిట్లా ఇంటోళ్ళే వేసుకుంటారట. ఎప్పుడో ఒక పారి బయటోళ్ళని పిలుచుకుంటారట. మా మరిది వాళ్ళ మేము కలిసి చేసుకుంటాం. మరి ఎక్కువ పెట్టినప్పుడు కొద్ది మందిని పెడతాం, కానీ చిన్న చిన్న అయితే మేమే చేసుకుంటాం. గీ కూరగాయలల్లా ఏం లాభం ఉంటదని అల్కగా తీసేశారు. రోజుకు 2000, 3000, 1500 లేని మార్కెట్కి అయితే పోమన్నా మేము. నెలకు ₹1,00,000 దాకా గమ్మాయిస్తురంటే చూడురిగా. గవర్నమెంట్ కొలువు ఏస్తోళ్ళు, సాఫ్ట్వేర్ నౌకరు ఏస్తోళ్ళకు సుతలేదు గంత జీతం. మరి గీ కూరగాయలు పండ్ల ఎందుకు వండిస్తున్నారంటే రోజు పైసలు వస్తాయి మనకు డబ్బులు. ఈ పొలం ఏంటంటే 6 నెలలకు కాంటకి వేసి ఐకేపీకి సెంటర్లు వేసి చెక్ వచ్చేదాకా బ్యాంకులో పడేదాకా రూపాయి ఉండదు. ఇక ఇది అట్లా ఉండదు. ఇది నౌకరు వేసే అన్నోళ్ళ దోస్తులు చాలా మంది నీ పనే నయముంది, మాకంటే ఎక్కువ సంపాదిస్తున్నావు అంటూరట. చదువుకొని కొలువులు రాక తిప్పల పడుతున్నోళ్లకు గీ సలహా ఇస్తున్నాడన్నా. యువతకు కూడా ఖచ్చితంగా వ్యవసాయం చేయరి. అందరూ మట్టి అంటకుంటూనే ఉంటా అంటే మాత్రం మనకు కూడా కాయలు అనేది ఆకాశాన్ని అంటుతాయి రేట్లు. కొలువులు రాకుంటే హమాలి పని చేసుకొని బతకాలి అని చెప్పే లీడర్ల కంటే వ్యవసాయం చేసుకుంటే ఎట్ల రేవుకొస్తామో ఎరక చెప్తున్న రైతన్న మాటింటే ఫాయిదా అవుతుండొచ్చు. ఆలోచన చెయ్యుర్రే అన్నలు. ఊర్లల్లా తెప్పల మీద చేపల వేటకు పోతోళ్ళని చూస్తుంటాం అప్పుడప్పుడు. చెరువు కాంచెలు పోతుంటే వాళ్ళు కనబడితే ఆగి జరసేపు చూసి పోతారు. ఇక ఎటన్నా సరస్సుల కాడికి, నదుల కాడికి టూర్కు పోయినప్పుడు బోటింగ్ ఉంటే తప్పకుండా ఎక్కుతారు. కొన్ని సొంతంగా నడిపే బోట్లు సుతుంటాయి, అవి నడుపుకుంటా చిన్నగా మురువరు. ఇక పండుగలప్పుడు అటు కేరళ, తమిళనాడు మోకాన పడవ పోటీలు అవుతుంటాయి. చూస్తానికి 100 మంది పోతారు. గవన్నీ మాకెరికే గాని పడవల ముచ్చట అయ్యి ఉంటుంది. గదెందో చెప్పరాదు అంటురా, చూడురి మరి. పడవలను వీళ్ళెనక కురికిస్తుంటే వీళ్ళేమో ముంగట్ కురికిస్తున్నారు. ఏడనో పెద్ద నదిలనే కావచ్చు అనుకునేరు. పడవలు పరుగులు పెడుతున్నది పట్నం హుస్సేన్ సాగర్లనే. రోయింగ్ అంటారు. దునియా దేశాల నడుమ అథ్లెటిక్స్ పోటీలు అవుతుంటే కదా, అగో గండ్ల ఆడతారు ఈ ఆట. వారెవా, ఒకళ్ళ కంటే ఒకళ్ళు పోటీ పడి ఏమన్నా రువ్వడిగా పోతున్నారా? ఈడ ఇల్లు గుంపుగా పోతున్నారు. అందరూ ఒక్క పారే తెడ్లు తిప్పుతున్నారు. అటు అక్కలు, చెల్లెమ్మలు, ఇటు అన్నలు, తమ్ముళ్ళు. మొదటిగా మనకు ఒలింపిక్ క్యాంప్స్ గురించి మాట్లాడితే 11 మెంబర్స్ ఉన్నారు. ఇండియాలో టాప్ ఉన్న దాంట్లో మన ఏషియన్ గేమ్స్ లో విన్ అయిన పిల్లలు ఉన్నారు. అర్జున్ అండ్ అరవింద్ సిల్వర్ మెడల్ తీసుకున్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 3 నేషనల్స్ ఆడాను, 3 మెడల్స్. నెక్స్ట్ ఇప్పుడు సీనియర్ నేషనల్ హోప్ ఉంది. ఇంట్లో చాలా మంది దేశం తరపున బయట దేశాలల్లా రోయింగ్ పోటీలకు పోయి బిల్లలు కొట్టుకొచ్చిన వాళ్ళేనట. ఇంకో 6 రోజులల్లా మహారాష్ట్రలో నేషనల్ లెవెల్ పోటీలు ఉన్నాయట. అందుకోసమే హుస్సేన్ సాగర్ లో ట్రైనింగ్ ఇస్తున్నట్టు. నెల రోజుల నుంచి నడుస్తుంది ట్రైనింగ్. మళ్ళా పోటీలకు పోయి వచ్చినాక సుత ఎప్పటికీ నడుస్తూనే ఉంటదట ట్రైనింగ్. ఎర్లీ మార్నింగ్ 6 to 8 2 hours, ఈవినింగ్ ఒక 4 to 6 ఒక 2 hours ట్రైనింగ్ ఇస్తారు. బాగా మోటివేట్ చేస్తారు. వీళ్ళంతా సుత హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ నుంచి ఇక్కడ దాకా వస్తారట. బాగా తిప్పలైతుంది అనుకొస్తున్నారు. అప్పుడు తెలంగాణ స్టేట్ బస్ వచ్చేది, ఒకప్పుడు వచ్చేది. ఇప్పుడు అంటే మా వాళ్ళకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో రావడం, ఇంకా ఫుడ్ క్యారీ చేయడం. ఇక పొద్దుగాలనే వచ్చి మొదలు ఇట్లా ఎక్సర్సైజులు చేసి ఎవ్వల బోట్లాలు ఎత్తుకొని హుస్సేన్ సాగర్ లో దిగుతున్నారు. తెడ్లు ఎట్లా తిప్పాలి, ఎట్లెట్లు ఉరికియాలనో కోచ్లు మైక్లల్లో చెప్తుంటే వాళ్ళు ఫాలో అవుతుండ్రు. బోట్స్ మొత్తం ఇంపోర్ట్ కాబట్టి దానికి మనకి ఏదైనా రిపేర్స్ కానీ అన్ని ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్ ఉన్నాయి. స్పేస్ అవి కూడా మనకి ఎక్స్పెన్సివ్ అనమాట. ఇవన్నీ దేనికి అంటే మన గవర్నమెంట్ సపోర్ట్. బోట్లు చాలా ఇలువుంటాయి, బయట దేశాలకు వెళ్ళి తెప్పియాలి. జరంత తిప్పలైతుంది. సర్కార్ సాయం అయితే దేశానికి ఇంకిన్ని బిల్లలు పట్టుకొస్తాం అంటున్నాడు సారు. కొత్త సర్కార్ మొన్ననే వచ్చింది కాబట్టి నిమ్మలంగా ఆటల మీద సుత ఓ నజరేస్తుండొచ్చు. మీరైతే ప్రాక్టీస్ ఆపకుర్రి. ఆల్ ది బెస్ట్.
రాముడు అయోధ్యలో పుట్టి గురువుల తాన విద్యా బుద్ధులు నేర్చుకొని స్వయంవరంలా శివధనుసు నిరిసి సీతమ్మను మనువాడి కైకమ్మ కోరిక ప్రకారం దశరథుడు అడవులెమ్మడి ఓవాలని ఆడరేయంగానే వనవాసానికి బయలుదేరిండు. సీతమ్మ తల్లిని తమ్ముడు లక్ష్మణ్ని ఎంటబెట్టుకొని ఇక తిరుక్కుంటా భద్రాచలంలా పాదం మోపిండు. పర్ణశాల కాన్నే సీతమ్మ నారశీర ఆరేసుకునేదని రాముని కథలు చెప్తుంటారు వెనకటోళ్ళు. కానీ చాలా మందికి తెలియని ఇంకో ముచ్చట సుతున్నదుల్లో. నామాలున్నాయి గాని నారాయణుడు కాదు, మీసాలున్నాయి గాని మల్లన్న దేవుడు కాదు. ఇంతకెవలు కావచ్చు అంటారా? ఇంకెవలు? అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ పండుగ చేసుకుంటున్న రామచంద్రుడే. అగో రామునికి మీసాలుండుడేందని పరిశాన్ అవుతుర్రా. అప్పట్లో రాముని గుడి కట్టినందుకు నిజాం రాజు రామదాసును గోల్కొండ కోటలో బంధించిండు కదా. భక్తుడిని తోలుకపోనికి రాముల వారే స్వయంగా వచ్చిండు అన్నట్టు. కానీ కూర మీసాలతోని పడుసుపోరని లెక్క ఏషం మార్చి వచ్చిండు. అందుకే పట్నం లంగరౌజ్ గడ మీసాల రామునికి 800 ఏళ్ల కిందనే గుడి కట్టి కోల్చుకుంటుర్రు. మూసి ఈసా నదులు కలిసే కాడ కట్టిరు కాబట్టి సంగం గుడి అని పేరు పోయింది. निजाम को सपना में आए आपकी पैसा मिल गया मेरा भक्त को छोड़ दो, जब देखे उठ के तो उसका टेबल पे सोने चांदी हीरे जबरात सब वास्तविक में रखा हुआ था. तो निजाम अपना सिपाही को आदेश दिए आप जाओ उनको बाहर छोड़ दो. అగనట అప్పుల పాలైనోళ్ళు బాధల్లున్నోళ్ళు మీసాల రాముని దర్శించుకుంటే అప్పులు తిప్పలు అన్ని పోతాయని భక్తుల నమ్మిక. ఈ వేశాను 100% కోరిక నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. ఇక గుడి కాడ చెప్పుకోవాల్సింది రామసేతురాయి. రాముల వారు లంకకు పోతానికి ఆడకం చేసిన రాళ్ళు ఇట్లనే నీళ్ళదే లేదట. ఇన్ని 100 ఏళ్ల కాంచెల్లి గుడి కాడనే ఉంది. అందుకే దాని మీద చిల్లర సిక్కలేసి కోరుకుంటే అప్పుల తిప్పలు తీరుతాయి అంటున్నారు భక్తులు. ఇది భగవంతుడు ఇక్కడ ఉన్నాడని నిదర్శనం అన్నమాట. మొత్తానికి అయోధ్య రాముడు మీసాల రాముడుగా దర్శనం ఇచ్చేది ఈడ తప్ప ఇంకేడ లేకుండొచ్చు. పట్నంలో ఉన్న వాళ్ళు అట్లా పోయి దర్శనం చేసుకొని రారి మరి. సంక్రాంతి పండుగ వెళ్ళిందంటే జాతరలు శురువైతేనే ఉంటాయి. తెలంగాణ అంతటా చిన్న జాతరలు బొచ్చడైతుంటాయి. కానీ అన్ని జిల్లాల నుంచి భక్తులు పోయే జాతరలు కొన్నే ఉంటాయి. అందులో కొమరెల్లి కోరమీసాల మల్లికార్జున స్వామి జాతర, ఐలోని మల్లన్న జాతర ముఖ్యమైనవి. ఇక అట్లనే ఏరే రాష్ట్రాలకు వెళ్ళి సుత భక్తులు వచ్చే మేడారం జాతరకు ముందుగానే పోతున్నారు. ఈ అన్ని సుత పాత వరంగల్ జిల్లాలో జరిగే జాతరలే. హగో ఘాటి ముచ్చట ఇది. కొమిరెల్లి కాలిగుంటలేదు, ఐలోనికి ఇరాముంటలేదు. దినాం భక్తులతోని జిబా ఉంటున్నాయి. బుధారం ఐతారం అయితే అడుగు తీసి అడుగు పెట్ట సందుండది. పతేడు సంక్రాంతికి చాలై ఉగాది దాకా సాగే పెద్ద జాతరలు మరి. శివరాత్రి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ, దాని తర్వాత కొమరవెల్లి మల్లన్న, ఈ 3 పండుగలు 4 పండుగలు ఉగాది వరకు అన్ని జాతరలు వస్తూనే ఉంటాయి. భక్తులంతా పోయి మొక్కులు పెట్టుడు, పట్నాలేసుడు, బోనాలెక్కిచ్చుడు, వడిబియ్యం సమర్పించుడు జోరుగా నడుస్తుంటది. పెద్దపట్నం ఏషిన్నాడైతే శీతం పోతుంటారు. పోతరాజుల ఆటలు బండారి జల్లుకుంటా శివసత్తులు షిగాలూగుతుంటే చూస్తానికి 2 కళ్ళు సాలయనుకో రాదురి. ఇక స్వాముల కళ్యాణాలు వేస్తప్పుడు సుత శీతం పోతుంటారు భక్తులు. ఇద్దరికి సుత కూరగాయలతోని వేసిన బోనాలే సమర్పిస్తారు. మల్లన్నకు ఒగ్గు పూజారులే పెద్ద పూజలు చేస్తారు. ఇవిటితో పాటు ఫిబ్రవరిలో మేడారం పెద్ద జాతర సాగుతది. అయితే సమ్మక్క సారలక్కలకు మొక్కులు పెట్టే ముంగట ఎమ్లాడ రాజన్నకు, కొమరవెల్లి మల్లన్నకు, ఐలోని మల్లన్నకు, కొండగట్ట అంజన్నకు సుత మొక్కులు ఒప్పచెప్తారు చాలా మంది. కొమరవెల్లి ఐలోని జాతరకు వెళ్లి వచ్చి కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత మేడారం సమ్మక్క జాతరకు వెళ్తాము. ప్రతి సంవత్సరం ఇండ్లవాడ, కొండగట్టు, ఐలోని, కొమరెల్లి, కొత్తకొండ జాతర, తర్వాత మేడారం. గందుకే ఏ గుడి చూసినా భక్తులతోని నిండిపోయి ఉంటది. నెల రోజుల ముందు నుంచే మేడారం తొవ్వబట్టిరు భక్తులు. వరంగల్, హైదరాబాద్ నుంచి పోయే భక్తులు మొదలు వస్తుంటే పోతుంటే ఏ తిప్ప లేకుండా చూడు తల్లి అని ములుగు గట్టమ్మకు మొదటి మొక్కులు పెట్టి మేడారం పోతుంటారు. 2 నెలలకోపారి సాగే జాతర కాబట్టి 1 కోటి మందికి మీదనే భక్తులు పోయి దర్శించుకుంటారు తల్లులను. గంత మందిలా ఏం పోతాం అనుకున్నోళ్ళు ముందుగానే పోయి మొక్కులు పెడుతున్నారు. మొత్తానికి పాత వరంగల్ జిల్లా పబ్లిక్ ఉగాది దాకా జాతరల తొవ్వ దొక్కుతూనే ఉంటారు. మల్లన్న మొక్కులున్నోళ్ళు కొమరెల్లి ఐలోనికి, సమ్మక్క మొక్కులున్నోళ్ళు మేడారం తొవ్వ పడుతున్నారు. మీరు సుత వైరారి మరి. జీవాల మధ్య జాతి కొట్లాటలు నడుస్తుంటాయి. కుక్కలకు పిల్లులకు, ఎలకలకు పిల్లులకు, పాములకు గద్దలకు, జింకలకు పులులు సింహాలకు అస్సలు పడది. దేనికి ఏది ఎదురైన సుత ఉన్నట్టే. ఇక పులి జింకను, పిల్లిని ఎలక, ఎలకను పిల్లి వేటాడుతూనే ఉంటాయి. కానీ కొన్ని జీవాలు అట్లా కాదు, మంచిగా దోస్తాని చేస్తుంటాయి. మనుషులతోని కాదుల్లో, తోటి జీవాలతోని సుత.
బంగారు కొండే నా బుజ్జి కొండే అని దగ్గరికి తీసుకొని కుక్క పిల్లను ఎట్లా ముద్దు చేస్తుందో. ఇది ఒక్కటే కాదుల్లో, ఇసొంటి ఇంకో 7 కుక్క పిల్లల మంచి చెడ్డలు అరుచుకుంటుంది కోతి. హగో పల్లెంలా ఏమో పెడితే కూనలన్నీ తింటుంటే ఎవ్వరు రాకుండా కావలిగాస్తుంది. ఇక కోతి చుట్టూ కుక్క పిల్లలన్నీ చేరి నాకుడు ఎగురుడు వేస్తుంటే గింత సుత కసరించుకుంటలేదు, మీదికెళ్ళి మురిసిపోతుంది. మెదక్ జిల్లా చిన్నగొట్టి ముక్కుల కాడ కూనలను పాయిరంగా చూసుకుంటుంది కోతమ్మ. అయితే వీటి తల్లి వీటిని ఇడిచిపెట్టి వెళ్ళిపోయిందట. ఆ కంచెల్లి కోతే కూనలను అరుచుకుంటుందన్నట్టు. పక్కనే అంజన్న గుడి కాడ కోతుల గుంపే ఉంటది. గీ కోతి మాత్రం ఆ గుంపులో కలిసి వండుకుంటేనే వీటిని సాకుతుందన్నట్టు. హగో అయ్యగారు దాన తీసుకురాగానే ఎట్లా రౌండప్ చేసినాయో మనోని గొంతినంగానే ఉరికొస్తాయట. కోతులతో పాటు కుక్క పిల్లల్ని సుత అరుచుకుంటురు. కానీ మనుషులే దూరం పెడుతున్న ఈ రోజుల్లో ఏరే జీవరాశితోని జాతి కొట్లాటలకు పోకుండా కోతి అందరికీ ఖతర్నాక్ పాఠం చెప్పింది పో. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.